వయసులో ఊబకాయం తగ్గాలంటే యుక్త వయసులో ఊబకాయం బారిన పడితే ఆ తర్వాత జీవితకాలం అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి. యుక్త వయసులో అధిక బరువు ఉంటే హై కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, హైపర్ టెన్షన్, స్లీప్ ఆప్నియా, ఆస్తమా, టైప్ 2 డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడడం ఖాయం. ఈ వయసులో అధిక బరువు ఆత్మస్థైర్యం మీద ప్రభావం చూపుతుంది. దానివల్ల సామాజికంగా, చదువు పరంగా వెనుకబడే అవకాశం ఉంది. ఈ వయసులో అమ్మాయిలు కొందరు ఆకలి వేసినప్పటికీ తినరు. ఒకవేళ తిన్నా సరిపడేన్ని క్యాలరీలు తీసుకోరు. ఇలాంటి వాళ్లకు రక్తహీనత, ఎముకల వృద్ధి సరిగా లేకపోవటం, నెలసరి తేడాలు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆలివ్ ఆయిల్, నట్స్, అవకాడాలో ఆరోగ్యకరమైన కొవ్వుంటుంది. దానివల్ల విటమిన్లు శరీరం బాగా శోషించుకునే వీలుంటుంది. కావలసిన క్యాలరీల్లో 25 నుండి 35% ఈ కొవ్వు నుంచే శరీరానికి అందుతాయి. కొవ్వులు హార్మోన్లను క్రమపరచడంలో సాయపడతాయి. దానివల్ల ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు సొంతమవుతాయి. గింజ ధాన్యాలు, కూరగాయలు, పళ్ళు వంటి కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారాన్ని తినాలి. దీనివల్ల రోజు మొత్తం చురుకుగా ఉంటారు. రోజువారీ కావలసిన క్యాలరీలు 50 నుంచి 60% కార్బోహైడ్రేట్ల నుంచే అందాలి. అనారోగ్యకరమైన కొవ్వులైన శాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ తినడం మానేయాలి. చీజ్, బట్టర్, కొవ్వు కలిగిన మాంస భాగాలు, బేక్డ్ ఫుడ్స్, వేపుళ్లలో ఈ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని తినడం పూర్తిగా మానేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు 1 గంట శారీరక వ్యాయామం తప్పకుండా చేయాలి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది.